జర్నలిస్ట్ మందగిరి. ఇప్పుడు ఈరోజు గ్రేటర్ రాయలసీమ పరిధిలోని పార్లమెంటు మరియు అసెంబ్లీ నియోజకవర్గాల గ్రౌండ్ రిపోర్ట్ మీద దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కందుకూరు వైసీపీకి అనుకూలంగా ఉంది, కావలి వైసీపీకి అనుకూలంగా ఉంది, ఆత్మకూరు వైసీపీకి అనుకూలంగా ఉంది, కోవూరు నువ్వా నేనే పరిస్థితి ఉంది, ఉదయగిరి వైసీపీకి అనుకూలంగా ఉంది, నెల్లూరు సిటీ టీడీపీకి అనుకూలంగా ఉంది, నెల్లూరు రూరల్ వైసీపీకి అనుకూలంగా ఉంది. పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి బరిలో ఉండగా టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గంలో ఒకసారి మనం పరిశీలిస్తే గూడూరు వైసీపీకి అనుకూలంగా ఉంది, సర్వేపల్లి వైసీపీకి అనుకూలంగా ఉంది, సూళ్లూరుపేట వైసీపీకి అనుకూలంగా ఉంది, వెంకటగిరి వైసీపీకి అనుకూలంగా ఉంది, తిరుపతి నువ్వా నేననే పరిస్థితి ఉంది, శ్రీకాళహస్తి వైసీపీకి అనుకూలంగా ఉంది, సత్యవేడు వైసీపీకి అనుకూలంగా ఉంది. తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ బరిలో ఉండగా టీడీపీ వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి బరిలో ఉన్నారు. ఇక్కడ గురుమూర్తి వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. అదేవిధంగా మనం చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గంలో ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు గెలిచే అవకాశం కనపడుతుంది. నగరి టీడీపీకి అనుకూలంగా ఉంది, ఇక్కడ రోజా ఓటమి చూసే పరిస్థితి కనపడుతుంది. గంగాధర నెల్లూరు నువ్వా నేననే పరిస్థితి ఉంది. పూతలపట్టు వైసీపీ అనుకూలంగా ఉంది, పలమనేరు వైసీపీకి అనుకూలంగా ఉంది, కుప్పం టీడీపీకి అనుకూలంగా ఉంది. ఈ పార్లమెంటు పరిధిలో చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా రెడ్డప్ప, టీడీపీ అభ్యర్థిగా ప్రసాదరావు బరిలో ఉన్నారు. ఇక్కడ పార్లమెంటు వైసీపీ కైవసం చేసుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం మనం ఒకసారి పరిశీలిస్తే రాజంపేట పార్లమెంటు పరిధిలోని రాజంపేట శాసనసభ నియోజకవర్గం వైసీపీ, కోడూరు వైసీపీ, రాయచోటి వైసీపీ, తంబలపల్లి వైసీపీ, పీలేరు వైసీపీ, మదనపల్లి వైసీపీ, పొంగనూరు వైసీపీ. ఈ రాజంపేట పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలు ఇక్కడ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీలో ఉండగా బీజేపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి మిథున్ రెడ్డి విజయం సాధించే అవకాశాలు గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి మనం ఒకసారి తీసుకుంటే కలపకూడ పార్లమెంట్ నియోజకవర్గంలో బద్వేల్ శాసనసభ నియోజకవర్గం వైసీపీకి అనుకూలంగా ఉంది, కడప వైసీపీకి అనుకూలంగా ఉంది, పులివెందుల వైసీపీకి అనుకూలంగా ఉంది, కమలాపురం వైసీపీకి అనుకూలంగా ఉంది, జమ్మలమడుగు వైసీపీకి అనుకూలంగా ఉంది, పొద్దుటూరు నువ్వా నేననే పరిస్థితి ఉంది, మైత్పూర్ కూడా నువ్వా నేననే పరిస్థితి ఉంది. ఇక్కడ వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పోటీలో ఉండగా టీడీపీ అభ్యర్థిగా భూపేష్ సుబ్బిరామిరెడ్డి బరిలో ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిల బరిలో ఉన్నారు. ఈ పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపుకు ఎలాంటి డోకా లేదని గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా నంద్యాల పార్లమెంట్ పరిధి ఒకసారి మనం పరిశీలిస్తే నంద్యాల పరిధిలోని ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం వైసీపీకి అనుకూలంగా ఉంది, శ్రీశైలం వైసీపీకి అనుకూలంగా ఉంది, నందికొట్టూరు వైసీపీకి అనుకూలంగా ఉంది, పాణ్యం వైసీపీకి అనుకూలంగా ఉంది, నంద్యాల వైసీపీకి అనుకూలంగా ఉంది, బనగానపల్లి టీడీపీకి అనుకూలంగా ఉంది, డోన్ వైసీపీకి అనుకూలంగా ఉంది. మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాల్లో 6 వైసీపీకి 1 టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి ఉన్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో మనము ఒకసారి పరిశీలిస్తే కర్నూలు శాసనసభ నియోజకవర్గం నువ్వా నేననే పరిస్థితి ఉంది, పత్తికొండ వైసీపీకి అనుకూలంగా ఉంది, కోడమూరు వైసీపీకి అనుకూలంగా ఉంది, ఎమిగనూరు వైసీపీకి అనుకూలంగా ఉంది, మంత్రాలయం వైసీపీకి అనుకూలంగా ఉంది, ఆదోని నువ్వా నేనే పరిస్థితి ఉంది, ఆలూరు వైసీపీకి అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఉంది. పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా బివై రామయ్య, టీడీపీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు పోటీలో ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బివై రామయ్య గెలుపొందే అవకాశాలు స్పష్టంగా గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా
అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో రాయదుర్గం వైసీపీకి అనుకూలంగా ఉంది, ఉరవకొండ వైసీపీకి అనుకూలంగా ఉంది, గుంతకల్లు టీడీపీకి అనుకూలంగా ఉంది, తాడిపత్రి వైసీపీకి అనుకూలంగా ఉంది, సింగనమల్ల వైసీపీ అనుకూలంగా ఉంది, అనంతపురం అర్బన్ వైసీపీకి అనుకూలంగా ఉంది, కళ్యాణదుర్గం వైసీపీకి అనుకూలంగా ఉంది. ఈ పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి శంకర్ నారాయణ బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇక్కడ పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంకర్ నారాయణ విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. ఇక చివరిగా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రాప్తాడ్ శాసనసభ నియోజకవర్గం వైసీపీకి అనుకూలంగా ఉంది, మడకశిర నువ్వానైనా పరిస్థితి. హిందూపురం టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఉంది, పెనుగొండ వైసీపీకి అనుకూలంగా ఉంది, పుట్టపర్తి వైసీపీకి అనుకూలంగా ఉంది, ధర్మవరం వైసీపీకి అనుకూలంగా ఉంది, కదిరి వైసీపీకి అనుకూలంగా ఉంది. ఈ పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా శాంత బరిలో ఉన్నారు, టీడీపీ అభ్యర్థిగా బీకే పార్థసారథి బరిలో ఉన్నారు. ఇక్కడ ఈ పార్లమెంటు హిందూపురం పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి.